ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నెక్ పైపింగ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సింపుల్గా ముందుగా రౌండ్ నెక్కి మార్కింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజెస్కి ఒకటే కాదు, డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే మనం క్రాస్ కటింగ్కి పైపింగ్ అనేది ఇదే విధంగా వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రౌండ్ నెక్ కోసం ఇప్పుడు మనం క్రాస్గానే కట్ చేసుకోవాలి. పైపింగ్ కోసం మనం లైట్ కలర్కి డార్క్ వేసినట్లయితే పైపింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నార్మల్ పైపింగ్ కానీ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి పైపింగ్స్లో. క్రాస్ కటింగ్ ఇప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి దేనికైనా సరే. చాలామంది అడుగుతున్నారు కదండి, క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ కటింగ్ తీసుకోవచ్చా అని. మనకి శారీలో వచ్చిన క్లాత్తో నేనైతే నెక్ డిజైన్ వేసి నెక్ పైపింగ్ వేసాను స్ట్రైట్ పీస్తోనే. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే మనకు చాలామంది కామెంట్ చేస్తున్నారు స్ట్రైట్ పీస్తో వేసుకోవచ్చా అని. ఇప్పుడు చిన్న పీసెస్ కట్ చేసినట్లయితే మనం ఈ విధంగా 2-3 తీసుకోండి క్రాస్ పీసెస్ని. మనం ఎక్కువగా క్రాస్ కటింగ్కి స్ట్రైట్ పీస్ కన్నా మనం క్రాస్ కటింగే తీసుకోవచ్చు. మీకు ఒకవేళ శారీలో వచ్చిన బ్లౌజ్ అయినట్లయితే తప్పకుండా స్ట్రైట్ పీసే తీసుకోండి. ఎందుకంటే మన క్లాత్ సరిపోదు కాబట్టి స్ట్రైట్ పీస్తో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి మనం. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ లేదా కిచెన్ వేర్ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో వచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. ఈ విధంగా క్రాస్ కటింగ్కి మనం క్రాస్గానే ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు మంచి బ్లౌజెస్ అయినట్టయితే మీరు పట్టు సారీస్ అలాంటి బ్లౌజెస్ అయితే మీరు పైపింగ్ వేసుకోవడానికి క్లాత్స్ అనేవి సెపరేట్గా దొరుకుతాయి మనకి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. లైనింగ్ వేసుకోకండి, ఎందుకంటే కలర్స్ అవి పోతుంటాయి కాబట్టి మంచి బ్లౌజెస్కి మంచి క్లాత్ని యూజ్ చేసుకోండి పైపింగ్కి ఎప్పుడు కూడా. ఈ విధంగా చుట్టూరు కూడా నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోండి పైపింగ్ వేసేటప్పుడు. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. బ్లౌజెస్ ఒకటే కాకుండా ప్రతిదీ కూడా మనం చాలా సింపుల్గా ఆది బ్లౌజెస్తో కానీ డ్రెస్సెస్తో కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్ని మనమే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా సిజర్ ఎండింగ్ పాయింట్తోనే తీసుకున్నట్లయితే స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా పాయింట్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది, ఏ షేప్ అయినా సరే. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి ఒకసారి ఈ విధంగా కోర్త గీసినట్లయితే మనకి స్టిచ్ చేయడానికి చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ అనేది థ్రెడ్ వేసినట్టు వస్తుంది. మీకు అంత సన్నగా కావాలి అనుకున్నట్లయితే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీకు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి వీటిలో మోడల్స్ అయితే ఒకసారి చూడండి. నెక్ డిజైన్ కూడా వేశాను. ఫోల్డింగ్ అనేది ఫస్ట్ నుంచి ఎంతైతే ఫోల్డ్ చేస్తామో పైపింగ్కి అంతే విధంగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఎండింగ్ వరకు కూడా ఈ విధంగా ఈక్వల్గా చూసుకోండి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.
మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా పైపింగ్ వేసిన కలర్నే మనం కింద కూడా వేసుకోవచ్చు. అది కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది పైపింగ్ వేయడానికే కాబట్టి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. కింద బెల్ట్కి మాత్రం మనం స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటి జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఒక లైన్ అనేది. మనకి చిన్న పీసెస్ అయితే 2-3 తీసుకోవచ్చు. అదే స్ట్రైట్ పీస్ మీకు క్లాత్ ఎక్కువన్నట్లయితే ఒకే పీస్ తీసుకోవచ్చు స్ట్రైట్ పీస్ని. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఒక సైడ్ అంచు కుట్టుకొని జాయింట్ చేసుకోండి ఈ విధంగా. ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద నడుము భాగం అంతా కూడా. లేదా నెక్ డిజైన్స్, నార్మల్ బ్లౌజెస్ కూడా నెక్ డిజైన్స్ వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు లాస్ట్ లోపలికి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. పైపింగ్ వేసినట్టు కావాలి అనుకున్నట్లయితే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈక్వల్గా ఫోల్డింగ్స్ అనేది చివరి వరకు కూడా అదే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చి మీరు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలని అనుకున్నట్లయితే కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చూసుకొని కరెక్ట్గా డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది లోపల చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. పైపింగ్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.